అందరికీ ధ్యానోదయం. వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర చాలా మందికి తెలుసు, అనుకుంటాం. అనుకోవడం ఒక భ్రమ. ప్రతిదీ అనుకుంటాం అంతే, కానీ దానిలోకి తొంగి చూడం. అంటే జీవితంలో ఏదో ఒక లైను తెలిస్తే అంతా తెలిసిపోయిందనే భ్రమలో మనసుంటుంది. సో, ఇక్కడ వీరబ్రహ్మం గారి చరిత్ర మనకు సినిమా చూస్తాము, సీరియల్ చూస్తాము, లేకపోతే బుక్కుల్లో ఉంటాయి కాలజ్ఞానం. భూమి మీద ఏదైనా జరిగితే దానికి సంబంధించింది కాలజ్ఞానంలో ఉందని ఇంకా పాపప్ అవుతాయి మొత్తం వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్‌లన్నీ. ఏది జరిగినా దానికి అక్కడ లింక్ ఉందని అది స్టార్ట్ అవుతాయి. సో, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది సత్యము. పత్రి సార్ చెప్పేది మనకేమిటంటే, మీరు ఏది చరిత్ర చూసినా, ఎవరిలో చూసినా దాంట్లో సత్యం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహిస్తారో ఆ పూర్ణత్వం మీకొస్తుంది అంటారు. సో, ఈరోజు గూడా ఈ 4 రోజులు మనము చరిత్ర పక్కన పెట్టి వీరబ్రహ్మం గారి యొక్క ఆ సత్యాన్ని తీసుకుందాం. సో, పత్రి సార్ మనకి గురువాణి అనే ఒక అద్భుతమైన బుక్ ఉంది. ఆ బుక్‌లో నుంచి సంగీతంతో, రాగంతో ఒక 39 పద్యాలు వీరబ్రహ్మం గారు స్వయంగా రాసింది సార్ దగ్గరికొస్తే, అది రాగయుక్తంగా పాడుకొని చక్కగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ధ్యానానికి, జ్ఞానానికి, స్వాధ్యాయానికి ఎంతో ఉపయోగపడినాయి. సో, ఆ పద్యాలు మళ్ళీ కొంతమంది అలాగా అడగడం వలన నా జీవితంలోకొచ్చి మరి లాస్టు పీఎంసీలో ఇవే చెప్పుకున్నాం. సో, మొన్న కలిసినప్పుడు పారిజాతం మేడం అడిగితే, దానికేముంది జ్ఞానం అందరికీ వెళ్ళాలి అనే దాంట్లో ఇప్పుడు మహావతార్ బాబాజీ యొక్క ఆశీస్సులతో అదేలాగా పత్రి సారు, పత్రి మేడం వాళ్ళ యొక్క అంటే చైతన్యం అంతా ఒకటే కాబట్టి గురువులంతా కలిసి మరి 400 సంవత్సరాల క్రితము ఏదైతే కాళికాంబ సప్తసతి అనే ఒక గ్రంథంలోని ఈ పద్యాలు మనం మళ్ళీ ఆవిష్కరించుకుంటున్నాం. సో, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి మెయిన్ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 39 మనము కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఒక్క పద్యంతో పత్రి సార్ చెప్పింది ఎంత కరెక్టో అనేసి నిరూపణ జరుగుతుంది ఒక పద్యంతో. మరి అటువంటిది ప్రతి పద్యము ప్రతి ఒక్కరు చదవాలని, పాటలు అంటే సంగీతం వచ్చిన వాళ్ళు దాన్ని మంచిగా పాడి ఇంకా ఉధృతంగా హ్యాపీగా మనము ధ్యాన ప్రచారం చేయొచ్చని నా యొక్క ఉద్దేశం. సో, మంచిగా ఆ పద్యాలు పాడుకుందాం. మీకు లిస్ట్ ఉంది. పత్రి సారు 2 వీడియోల్లో చక్కగా అయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతి పద్యానికి ఎలాగైతే భగవద్గీతని కుదించి మనకు అది ఇచ్చారో, అదేలాగా సీతాయనం మనకొచ్చిందో, రుక్మిణీయానం మనకొచ్చిందో, మళ్ళీ బుద్ధ భగవానుని యొక్క ఆది అంటే యశోధర మాతదొచ్చిందో అన్నీ వస్తున్నాయి కాబట్టి వీరబ్రహ్మం గారు గూడా మన జీవితంలోకి ఇప్పుడు ప్రధాన పాత్రను తీసుకొచ్చారు. సో, పత్రి సార్ చెప్పింది ఎంత కరెక్టో ఒక పద్యం చెప్పుకుందాం. భక్తులైన వారు పరిపక్వ బుద్ధితో ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. సో, ప్రతి పద్యము 4 సెంటెన్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. చూసుకోండి ఎంత అంటే దీనికి మించిన క్లారిటీ లేదు ఇంకా. ధ్యానం గురించి ఆయన చెప్పింది. ఇక్కడ భక్తులైన వారు అనే దానికి మనము
సారి చెప్పిన దయానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్దాం. దయానంద సరస్వతి గారు ఏమంటారంటే, భక్తులు అంటే స్వస్వరూపానుసంధానే భక్తి రీతి విధేయతే. భక్తి అనేది తనను తాను తెలుసుకున్నవాడు, తన రూపాన్ని తను పూర్తిగా తెలుసుకున్నవాడు భక్తుడు. అటువంటి భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే. సో ఈ భక్తి ధ్యానం యొక్క సంగమము మనము లేటెస్ట్ గా మథురలో జరిగిన 3 రోజుల ప్రోగ్రామ్ కి పత్రిసార్ ధ్యానము, అక్కడ ఉండే స్వామీజీ భక్తి, మథురాలో గోవింద ఆశ్రమంలో పత్రి మేడం ఇప్పుడు 3 రోజులు ఆడికి వెళ్ళినప్పుడు లేటెస్ట్ గా జరిగింది. అంటే సంగమం, భక్తి యొక్క సంగమము, ధ్యానం యొక్క సంగమం జరిగింది. భక్తి అంటే బయట ఉండేదాన్ని పూజించడము, ఆరాధించడం కాదు, స్వస్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడమే భక్తి. సో పత్రిసారి ఎప్పుడో చెప్పారు ఇది. సో ఇది మళ్ళీ నిర్ధారణ అయింది బ్రహ్మం గారి ద్వారా. నెక్స్ట్ పరిపక్వ బుద్ధిచే. ఈ లోకమంతా కూడాను బుద్ధి లేని వాళ్ళతో నిండిపోయింది. ఫస్ట్ బుద్ధి తెచ్చుకోవాలి, తర్వాత దాన్ని స్థితం చేస్తే పరిపక్వత చెందుతుంది. సో బుద్ధి అనేది మనసు దాటి వెళ్ళాలి, మనసుకు లో ఉండేది కాదు బుద్ధి. సో పరిపక్వ బుద్ధి అంటే నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. ఏది జరిగినా అది సహజంగా జరుగుతుంది, గమనించి నేర్చుకో, కానీ కమెంట్ చేయొద్దు, డిసైడ్ చేయొద్దు, ఎవరిని ఏమి అనకు. బుద్ధి ఉంది కానీ దాన్ని పరిపక్వం చేసుకోవాలంటే సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాత్రమే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. ఇది పరిపక్వ బుద్ధి. బుద్ధి అంటే ఏది మంచి ఏది చెడు తెలిసిన వాడు. బుద్ధిహీనుడు అంటే ఏమీ అంటే ఆ మంచి లేదు చెడు లేదు, తనకి ఏం కావాలో అది చేసుకుంటూ పోయేవాడు, సర్వనాశనం చేసేవాడు. బుద్ధి ఉండేవాడు ఓకే డివైడ్ చేశాడు, మంచి మాత్రమే ఆచరించేవాడు. పరిపక్వ బుద్ధి అంటే మంచి లేదు చెడు లేదు, ఈ లోకంలో అన్ని సరి సమానంగా ఉన్నాయి. ఎవరి కర్మల్ని బట్టి, ఎవరి పూర్వజన్మ సుకృతం బట్టి అన్ని సవ్యంగా జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి మంచిగానే, ఏమీ అసలు ప్రాబ్లమే లేదు. నో ప్రాబ్లం కాన్షియస్నెస్. బుద్ధత్వము గురించి బెంగళూరులో బుద్ధ పౌర్ణమి రోజు పత్రిసారి ఇచ్చిన మెసేజ్, నో ప్రాబ్లం కాన్షియస్నెస్. నీకు ఏ ప్రాబ్లం లేదు నాయనా, నువ్వు అనుకుంటే అన్ని ప్రాబ్లమే నీకు. సో ఇది పరిపక్వ బుద్ధికి చెందింది. సో భక్తులైన వారు పరిపక్వ బుద్ధితే ధ్యానమందు అంటే ధ్యానం ద్వారానే ఆత్మని పొందగలరు, ఇంకా వేరే దారిలో ఆత్మను పొందలేరు. మీరు ఎన్ని బుక్కులు చదివినా ఎన్ని చేసినా అది తర్వాత వస్తుంది. ధ్యానం తర్వాతే స్వాధ్యాయము, తర్వాతే సజ్జన సాంగత్యము. తో సాధన చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఆత్మను పట్టుకుంటారో, ఆత్మ అనేది మనకి ఏమిస్తుందంటే శాశ్వత ఆనంద సుఖమబ్బు, శాశ్వతమైన ఆనందమైన సుఖము. చూడండి 3 పదాలు ఎంత అద్భుతంగా ఉందో. తాత్కాలికముగా వస్తాయి, ఒక సినిమా చూసినప్పుడు, మనకు ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు, లేకపోతే ఇష్టమైన వాళ్ళని కలిసినప్పుడు, ఇష్టమైన ప్లేసులు చూసినప్పుడు. కానీ అది అంతవరకే, లిమిటెడ్. ఆ సుఖం అంతవరకే ఉంటుంది, అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కానీ శాశ్వతమైందంటే ప్రతిరోజు పొద్దుట లేచి ధ్యానం చేస్తే ఆత్మతో కలుస్తాము. ఆత్మతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ చక్కగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. అది శాశ్వతమైన ఆనందమైన సుఖము. కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఒక శ్లోకము. సో దీని తర్వాత ఇంకొకటి తీసుకుందాం. భక్తులైన వారు అన్నప్పుడు అది ఏంటి అని మనం ఇంతకుముందు దయానంద సరస్వతి గారు తెలుసుకున్నాం. మరి ఈయనేం చెప్తారు చూద్దాం. రూఢమైన స్వస్వరూప అవధారణే చీడ పీడలము చిత్తమందు మరులు కొన్న ఎండ మావులు జల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ. చూడండి 2వ పద్యంలో ఎంత తేట తెల్లం చేసేసాడు. రూఢమైన స్వస్వరూపావధారణే. ఫస్ట్ స్వస్వరూపావధారణ, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ రూపం ఏంటి, స్వస్వరూపము అనేది ధారణ. ధారణ అంటే దాన్ని గమనిస్తూ 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 ఆ ధారణలో ఉండిపోవాలి. దాన్ని మళ్ళీ రూఢం చేసుకోవాలి. అంటే ఎక్స్పీరియన్స్లు వచ్చే కొద్దీ, నీ శక్తి నీకు తెలిసే కొద్దీ, మనం అందరం ఎవరము అని తెలిసే కొద్దీ అది స్థితం అవుతుంటుంది, రూఢం అవుతుంటుంది. ఇంకా ఎవరి మాట వినరు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ యొక్క అనుభవము
ఈ సత్యము, ఇది ఆత్మ, ఇది సంతోషము, ఇది దుఃఖం అనేది తెలియజేసింది. మాటి మాటికి తెలియజేస్తుంది వాళ్ళ అనుభవం. కాబట్టి ఎప్పుడైతే అది రూఢమవుతుందో, రూఢమైన స్వస్వరూపావధారణే చీడ పీడలము చిత్తమందు. చిత్తము అంటే మనసు. ఏముంది మనసులో? చీడ పీడ. చీడ పీడతో అలుముకున్నది మనస్సు. చీడ అంటే ఏదన్నా పెడతాము, చీడ పొరుగులు వస్తాయి, దాన్ని తినేస్తాయి. అంటే మన జీవితంలో గతంలో ఏదైతే జరిగిందో దాని తాలూకా విషయాలు ఏవైతే ఉన్నాయో, భయాలు, ఇంకా రకరకాల ఇవి, దాన్ని చీడ అంటాము. మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది పాస్ట్ అనేది. ఆ గతంలోనే ఉండకూడదు. పీడ అంటే భయము, రేపేం జరుగుతుందో, ఎల్లుండికి ఏం జరుగుతుందో, ఎలా బతకాలో అనే ఆ భయము. తో మనసు అంటే చిత్తమందు చీడ పీడలు అలుముకొని ఉన్నాయి. మరులు కొన్న ఉన్న ఏంటి? ఎండమావులు చల్లార్చు. చూడండి, మనకు దాహం వేసింది, దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి, కానీ ఈ మనసు ఎండమావులను చూపిస్తుంది. ఎండమావులు అంటే మంచి ఎండ ఉంటుంది, వెళ్తున్నాము, అక్కడెక్కడో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండవు. అది ఎండమావులు అంటాము. మళ్ళీ ఇంకొంచెం దూరంలో కనిపిస్తుంది, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాము నీళ్లు తాగుదామని, అక్కడికి వెళ్ళేసరికి అది కూడా ఎండమావే, అక్కడ నీళ్లు ఉండవు. నీళ్లు ఉన్నట్టు ఒక భ్రమ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించి కల్పించి మాయ చేసేది మనస్సు. ఈ మనసును తెలుసుకోవాలి. ఆ యొక్క దాహం ఏదైతే మనకుందో దాన్ని చల్లార్చాలి అంటే ఎండమావుల్ని పట్టుకోకూడదు, అంటే మనసును పట్టుకోకూడదు. దాన్ని పట్టుకోవాలి? రూఢమైన స్వస్వరూప అవధారణ. ఎప్పుడైతే మనము మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటామో, దాన్ని స్థితం చేసుకుంటామో, అప్పుడు మనసు అనేది పోతుంది, చీడపీడలు పోతాయి. అప్పుడు ఎండమావులు చల్లార్చుతాయి, అంటే దాహము చల్లార్చబడుతుంది. ఎండమావుల చేత కాదు, నీళ్లతోటి, అంటే జ్ఞానంతో. ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది. కాళికాంబ హంస కాళికాంబ. మళ్ళీ 2 అయింది, 3వ దానికి వెళ్దాం మాస్టర్స్. కాళికాంబ హంస కాళికాంబ అని ప్రతి పద్యంలో 4వ లైన్ ఉంటుంది. దాని గురించి వివరించారు వీరబ్రహ్మం గారు. కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ ఎనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ. హంస కాళికాంబ ఆత్మకాళిక సుమ. కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ అంటే మనకు గుర్తొచ్చేది ఒక తలకాయి, చక్కగా నల్లగా ఉంటుంది, శరీరం అంతా నాలుగింత పొడుగుంటుంది, దానికి నెత్తురు ఉంటుంది, 8 చేతులు 12 చేతులు మీకు ఇష్టమైన చేతులు పెట్టుకుంటారు, మెడలో ఏమో పుర్రెలు ఉంటాయి, ఉగ్ర రూపాన్ని ఉంటుంది. ఇది మీరు తలుచుకుంటారు. ఏం చేస్తారు? లీలా వినోదము. వినోదం అంటే ఎంటర్టైన్మెంట్, అంటే కాలక్షేపము. ఏదో సినిమాకి వెళ్ళినట్టు, జాతరకి వెళ్ళినప్పుడు ఆమెను పెట్టుకొని మనము చేయరాని పనులన్నీ చేస్తాము. మేకలు నరుకుతాము, కోళ్ళు నరుకుతాము, ఏమేమో చేస్తాము, వినోదం చేసుకుంటాము. కాళికాంబ అనగా లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ. చూడండి, లీలా వినోదం కాదనైనా ఒక మహానుభావుడి దగ్గర, ఒక శక్తి దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. అది వినోదం కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. ఒక మహానుభావుడు కానీ, ఒక మహాశక్తి కానీ ఉగ్ర రూపంలో ఉండదు, శాంతంగా ఉంటుంది. కానీ మన యొక్క బుద్ధి లేని పనికి, మనసు ఆ చంచలమైన మనసుని అలా చేయడానికి వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటకు వస్తుంది, ఆత్మతత్వం బయటకు వస్తుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు, అక్కడ ఎరుకుతో ఉండాలి. ఏ మహానుభావుడి దగ్గర మనం ఉండేటప్పుడు ఎరుకుతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ యొక్క పరిణామాలు మన జీవితాన్ని తలకిందులు చేస్తాయి. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా మన ఆలోచన ఉండాలి. అలా ఉండాలి. ఒక కాళికా మాతతో ఉన్నప్పుడు ఆ రూపము కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు, ఆడడము, నృత్యము అన్నీ ఉన్నాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి, మసులుకోవాలి. తో కాళికాంబ అనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ.
చూడండి, హంస కాళికాంబ అంటే ఇక్కడ కూడా మనకి హంస అంటే శ్వాస వచ్చింది. శ్వాస. హంస ఏం చేస్తుంది? నీళ్లు పాలు కలిపిస్తే ఆ పాలను మాత్రం తీసుకొని నీళ్ళను వదిలేస్తుంది. ఈ ప్రపంచం కూడా మంచి చెడు అని రెండింటితో కలిసిపోసి ఉంది. ప్రతి మనిషిలో ఈ 2 ఎనర్జీస్ ఆల్వేస్ ఉంటాయి. మంచి చెడు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ మనకేం కావాలి అంటే హంసను పట్టుకోవాలి. ఎలాగైతే శ్వాస ఉంటే మనం ఉంటామో, ఆ హంసం పట్టుకుంటామో, అదేలాగా జీవితంలో కూడా ప్రతి సిచ్యువేషన్లో ప్రతి మనిషిలో మంచిని మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అనవసరమైంది వదిలేయి. హంస కాళికాంబ. హంస కాళిక అంటే ఏమో కాదు నైనా, ఆత్మ. ఆత్మ కాళిక. అంబ అంటే శక్తి, కాళిక అంటే ఆత్మ. ఆత్మ కాళిక. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. కాళికాంబ హంస కాళికాంబ. అంత అద్భుతమైన. ఇప్పుడు 3 చెప్పుకున్నాం. నెక్స్ట్ 4 దానికి వెళ్దాం. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాప జన్మలెల్లా మటుమాయమవుతాయి. పాప కర్మలన్నీ వెళ్ళిపోతాయి. పూర్వ జన్మ కర్మ భస్మమైపోవు. కాళికాంబ హంస కాళికాంబ. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా. చూడండి ఫస్ట్ లైన్ ఎంత అద్భుతంగా ఉందో. సూత్రమెరిగి. సూత్రం అంటే ఒక ఫార్ములా. దేనికైనా ఒక ఫార్ములా ఉంది. ఒక వ్యవసాయం చేయాలంటే శాస్త్రీయ దృక్పథమైన ఒక ఫార్ములా ఉంటుంది. ఒక కుట్టు మిషన్ నేర్చుకోవాలంటే శాస్త్రీయ పదంగా ఒకటి ఉంటుంది. ఒక చదువు ఎలా చదవాలో దానికి ఉంటుంది. ఒక డాక్టర్ అవ్వాలంటే దానికి ఉంటుంది. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎంతో మంది ఎంతో శ్రమపడి ఆ ఫార్ములాని కనిపెడతారు. ఫార్ములా ఊరికే రాదు. సో ఆ సూత్రాన్ని తెలుసుకోవాలి. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా. వెలుగు అన్నారు ఇక్కడ. సూత్రం తెలియకపోతే జీవితం అంతా చీకటే. సూత్రం తెలిస్తే ఆ వెలుగు కనిపిస్తుంది మన జీవితంలో. ఏంటి ఆ సూత్రము? పత్రిసారి మనకి ఇచ్చిన అద్భుతమైన సూత్రము. 18 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ సూత్రము ఆనాపానసతి ధ్యానము. ఇది సూత్రము. జీవితం బాగుండాలి అంటే ఎవరైనా సరే ఈ సూత్రాన్ని పట్టుకోవాలి. జీవిత శాస్త్రము అనే ఒక సైంటిఫిక్ దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మరి కనుక్కునేది పత్రిసారి కాదు. అంతకు ముందే బుద్ధ భగవానుడు 5.5 సంవత్సరాలు హిమాలయాల్లో తిరిగి రకరకాల గురువు దగ్గరికి వెళ్ళి ఆనాపానసతి ధ్యానాన్ని భూలోకంలో అందరికి అందించిన గొప్ప మహానుభావుడు. ఆ ఫార్ములా కనుక్కున్నాడు ఆయన. అంతకుముందు శివుడికి తెలుసు, అంతకుముందు ఆంజనేయ స్వామికి తెలుసు, ఎంతమంది యోగులకు తెలుసు. కానీ ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ఒక ఫార్ములా రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు బుద్ధ భగవానుడు. అదే బాటలో నడుస్తున్న మనము ఆ యొక్క సాంప్రదాయంలో ఆ యొక్క మార్గదర్శకంలో పత్రిసారు PSSM-లో ఈ సూత్రాన్ని ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లం లేకపోయినా ధ్యానం చేయి. ఫస్ట్ ఆనాపానసతి ధ్యానం చేయి. సూత్రం ఫార్ములా. ఆ ఫార్ములాలో ఏమొస్తుందంటే 3వ కన్ను అంటే వెలుగు కనిపిస్తుంది. వెలుగు. అంధకారంలో ఉండే వాళ్ళకి వెలుగు చాలా ఇంపార్టెంట్. ఆ వెలుగు కనిపిస్తుంది. చూడగా చూడగా. ఒకరోజు ధ్యానం చేసి వెలుగు చూసేసి మళ్ళీ కళ్ళు మూసుకోవద్దు. చూస్తూనే ఉండు. చూడగా చూడగా అంటే ధ్యాన సాధన చేయగా 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 అంటే చేస్తూనే ఉండాలి. 1వ క్లాస్ జాయిన్ అవుతాము, అప్పుడే 12 నెలలు కాదు సర్టిఫికేట్ వచ్చేది. 10వ క్లాస్ చదవాలి అంటే చేరినప్పుడే, స్కూల్ చేరినప్పుడే నీకు సర్టిఫికేట్ రారు. ఏమవుతుంది? ప్రతి సంవత్సరము చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ అయితే అప్పుడు నీకు సర్టిఫికేట్ ఇస్తారు. ధ్యానంలోకి వస్తేనే అన్ని వచ్చేవు. ధ్యానంలో ఎన్నో అనుభవాలు వస్తాయి. ప్రతి దాన్ని అధిగమించాలి. రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి, రకరకాల సుఖాలు కూడా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కానీ ధ్యాన సాధన ఆపకూడదు. చేసుకుంటూ చేసుకుంటూ పోతే చక్కగా మనకి ఆ యొక్క ధ్యానము స్థితం అవుతుంది. సో ఆ వెలుగు చూస్తూ పోవాలి, చూస్తూ పోవాలి. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా అప్పుడు మనకి పాపజాలమెల్లా అంటే ఎన్నో జన్మల్లో ఎంతో పాపం చేశాము, అవన్నీ రూపుమాయు. పాపం అంతా కూడా మన యొక్క గతంలో ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. ఈరోజు వెళ్తూ ఉంటే
యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు ఇరిగింది అనుకోండి, అది ఒక రూపము. గతంలో చేసిన కర్మకి రూపము ఈ కాలు ఇరిగిపోవడము అంటే మేనిఫెస్టేషన్ అయ్యింది. కానీ అది రూపం కాకుండానే వెళ్ళిపోవాలి. రూపమాయు అంటే ధ్యానం చేసి ఆ యొక్క కర్మకి మనం పశ్చాత్తాపడి పరిహారం చెల్లించుకొని ధ్యానంలో ఈ ఆ ఆత్మకి చక్కగా క్షమాపణ చెప్పుకొని, నేను ఇంకా జీవహింస చెయ్యను, ఎవరిని బాధ పెట్టను, నా జీవితం నేను చూసుకుంటాను అని మనం క్షమాపణ చెప్పినప్పుడు, ఆయా రియలైజేషన్ వచ్చినప్పుడు, ఎవరిని మనము ఏ జీవిని మనము ఏ మనిషిని ఎవరిని హింస పెట్టినప్పుడు ఆ యొక్క పాపము అనే ఆ రూపము మాసిపోతుంది. పూర్వజన్మ కర్మ బూడిద అయిపోవు. పూర్వజన్మ కర్మలన్నీ ఉన్నాయి. మంచి కర్మలు ఉన్నాయి, చెడు కర్మలు ఉన్నాయి, పాప కర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే చక్కగా ధ్యానం చేయగా స్వాధ్యాయం చేయగా సజ్జన సాంగత్యం చేయగా అవన్నీ బూడిదైపోతాయి. మరి ఇదే కదా కృష్ణుడు చెప్పింది. మీరు ఎంత పాపాత్ముడైనా సరే, మీరు లాస్ట్ బెంచ్లో కూర్చున్నా సరే, ఎప్పుడైతే ధ్యానం చేసి మీకు జ్ఞానం వస్తుందో, గడ్డివామి మీలో ఆ యొక్క చిన్న అగ్గి తునక పడినప్పుడు ఎలాగైతే భస్మం అయిపోతుందో, మనము పూర్వజన్మలో చేసుకునేవన్నీ కూడాను బూడిదైపోవు. కాళికాంబ హంస కాళికాంబ. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. మరి ప్రతి ఒక్కటి కూడా ప్రతిసారి చెప్పినట్టే ఆ యొక్క సత్యమూర్తులు ఎవరైతే చెప్పారో దానికి అలైన్మెంట్ అయ్యి 400 సంవత్సరాల క్రితమే మరి ఈ యొక్క కాలజ్ఞానాన్ని మరియు కాళిక సప్తసతిని బ్రహ్మం గారు అందించారు. మేడం ఇంకా టైం ఎంత ఉంది చెప్పండి. ఇంకా ఉంది సార్, 20 minutes ఉంది సార్. అవునా, ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్ళి జీవులను వధించి జీవహింస అంటే జీవికి వేసి, జీవులను వధించి జీవికి వేసి జీవ దోషమున జిక్కుకొనును. జీవులను చంపుతున్నాడు, ఇంకొక జీవికి వేస్తున్నాడు. జీవదోషము అంటే ప్రాణంతో ఉన్నదాన్ని సహజ మరణము రాకుండానే దాన్ని చంపేస్తున్నాడు. ఆహారం కోసము, లేకపోతే మూఢనమ్మకాల కోసము, ఎవరికో ఏదో చేద్దామని. అప్పుడు జీవ దోషాలలో చిక్కుకుంటున్నాడు. సో జీవహింస ఉన్న చిక్కునా మోక్షంబు కాళికాంబ హంస కోలిక కాళికాంబ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జీవులను వధించి జీవికి వేసిన జీవ దోషముల చిక్కుబడును. జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. శుద్ధ శాకాహారము, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనే దానికి, హింస లేనటువంటి అంటే అహింస జగత్కి ఈ యొక్క పద్యము ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. వాళ్ళ ఊర్లో కడప జిల్లా బ్రహ్మం గారు జన్మించింది, జీవించింది కడప జిల్లా. ఈ రోజు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్తే బ్రహ్మం గారి మఠం ఉంటుంది. అక్కడ ఇప్పుడు ధ్యానం చేసినా మనకి ఎంతో అద్భుతంగా ఆ ఎనర్జీస్ వస్తాయి. మరి ఆయన శరీరము త్యజించలేదు, ధ్యానంలో కూర్చొని సమాధి కట్టమన్నారు. సో ధ్యానంలో కూర్చొని సమాధి అయ్యింది బ్రహ్మం గారి మఠము. ఈ రోజు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంతో మంది వెళ్ళి అక్కడ ధ్యానం చేసి వస్తారు. సో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ శక్తి క్షేత్రానికి వెళ్ళినా మనం వెళ్ళి ధ్యానం చేసి రావాలి. ధ్యానం చేస్తేనే మనం వెళ్ళిన ఆ యొక్క యాత్ర పరిపూర్ణమవుతుంది. సో ఆ ఊర్లో జీవహింస బాగా జరిగేది అప్పట్లో. సో ఈయన అన్నిటినీ ఎదుర్కొని చెప్పేవాళ్ళు, ఏది సత్యము, ఏది ఆచారము, ఏది గుడ్డి నమ్మకం అని. సో ఆ ఊర్లో వాళ్ళు సత్యం చెప్పే వాళ్ళని ఎలాగో ఈ ప్రజలు వెలేస్తారు కాబట్టి ఆయన్ని కూడా వెలివేయడం జరిగింది. సో అప్పుడు ఆయన చాలా సాధన చేసుకుంటూ గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని అలా మేపుకుంటూ గుహల్లోకి వెళ్ళి గంటలు రోజులు ధ్యాన సాధన చేసేవాళ్ళు. అలా ధ్యాన సాధన చేస్తే వచ్చిందే కాలజ్ఞానము. సో ఒకానొక రోజున
ఒక మూగజీవిని అమ్మవారికి వాళ్ళ ఊర్లో పోలేరమ్మ అనే గ్రామదేవత ఉంది. ఆ పోలేరమ్మకి ఇద్దామని ఊర్లో వాళ్ళంతా చక్కగా తయారై, ఇంతకుముందు లీలా వినోదం అనుకున్నాం, అంటే అమ్మవారికి కాళికామాతకి ప్రసన్నం చేసుకోవాలని, మొక్కులు తీర్చుకోవాలని, వీళ్ళ కోరికలు తీరాయని లేకపోతే తీరాలని ఆ మూగజీవిని వధించి దాంట్లో ఏమేం చేస్తారో తాగుతారు, తలగబోసుకుంటారు, ఆడుకుంటారు, రకరకాలుగా చేస్తారు. అంటే వినోదం, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళు ఆ పోలేరమ్మ జాతరకు వస్తూ ఉంటే ఎదురుగా బ్రహ్మంగారు వస్తారు. ఇద్దరు ఆ పోలేరమ్మ దగ్గర కలుసుకోవడం జరుగుతుంది. కలుసుకుంటే ఏం చేస్తున్నారు నాయన అంటే, మా మొక్కులు తెచ్చుకుంటున్నాము, గ్రామ దేవత మనందరినీ కాపాడింది కదా, ప్రతి సంవత్సరం మనం ఈ పండగ చేసుకోవాలి, లేకపోతే ఊరికి అరిష్టం జరుగుతుంది అని ఆ ఊర్లో వాళ్ళు చెప్తే, మరి చుట్ట తాగేది ఆయనకు అలవాటు, చుట్ట తాగుతూ ఉంటారు. సో ఏం చేస్తారు అంటే వీరి వల్ల అప్పుడు ఈ పాట వచ్చింది, జీవులను చంపి జీవికి వేస్తే చిక్కునా మోక్షము అనేసి వాళ్ళకి కళ్ళు తెరిపించాలని, వాస్తవాన్ని అంటే భ్రమల నుంచి వాస్తవాన్ని తీసుకెళ్లాలని ఎప్పుడు ఆ అమ్మవారిది చేతిలో అగ్నిగుండం ఉండేది. అలాగా నిప్పులు ఎప్పుడు ఆరిపోకుండా దీపము ఎప్పుడు ఆ అమ్మవారి గ్రామదేవత చేతిలో అది ఉండేది. సో వాళ్ళందరూ వచ్చారు, ఆ మేకపోతుని తీసుకొచ్చారు, దానికి మాలేశారు, నీళ్లు పోశారు, కుంకుమ పసుపు అన్ని పెట్టారు. ఈయన వచ్చిన తర్వాత ఈయన నిప్పు తీసుకురా అన్నాడు. పోలేరమ్మ అంటే ఒక ఖనిజ సంపద, అంటే ఒక శిలా విగ్రహం లేచి కదిలొచ్చింది. చూడండి, అది చైతన్యం అంటే, లేచి కదిలొచ్చి నిప్పిచ్చింది వీరబ్రహ్మం గారికి. ఆయన ఆ చుట్ట దాంట్లో వెలిగించుకున్నాడు. ఉంటారా? ఒక మనిషి ఉంటాడా? ఒక్క మనిషి లేదు, అందరూ వెళ్ళిపోయినారు. అప్పటి వారికి దేవత అనుకున్న ఆమెని దెయ్యము దెయ్యము దెయ్యం అని మరిగించుకున్నారు. అంటే దేవుడు వస్తే మీరు పెట్టిన ప్రసాదం తింటే భూతం అయిపోతాడా? అది ఏమీ చేయకుండా మీరు పాపాలు చేసుకుంటూ పోతే దాన్ని అంతా ఓకే ఓకే అని మీ మనసే చెప్పి ఒక బ్రహ్మ ఇంకొక బ్రహ్మని కల్పించి ఉండే జీవాలను అంతా చంపుతూ ఉంటే అది ఎలాగ కరెక్ట్ అవుతుంది అని ఆ రోజే జీవహింసని ఎదిరించిన ఒక మహానుభావుడు వీరబ్రహ్మం గారు. దాని పత్రిసారు 40 సంవత్సరాలుగా భూమి మీద ఏ జీవి చంపకూడదు, హింసపడకూడదని పిఎస్ఎస్ఎం స్థాపించి ఈరోజు పత్రి మేడం ద్వారా ఎంతో అద్భుతంగా ఈ యొక్క ప్రచారము ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. జీవహింస అసలు చేయకూడదు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినాలనేసి. మరి ఈ శ్లోకం అయిన తర్వాత, ఈ పద్యం తర్వాత ఇంకొక పద్యానికి వెళ్దాం మనం. పరశరీరములను స్వశరీరములుగా తెలుచువాడు, అంటే పరశరీరములను అంటే వేరే శరీరాలని స్వశరీరములుగా తన శరీరములుగా తలచువాడు హింస సలుపబోడు, హింస చేయలేడు. ఇక్కడ పరశరీరము అంటే ఒక కోడి కావచ్చు, మేక కావచ్చు, చేప కావచ్చు, ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, నీ బంధువులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరన్నా సరే పరశరీరములను స్వశరీరములుగా అంటే ఆ శరీరాలు ఈ శరీరాలు ఒకటే అని తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు సత్యాన్ని, హింస సలుపబోడు, హింస చేయలేడు అంటున్నారు. చూడండి ఎంత అద్భుతమో. నువ్వు వేరు నేను వేరు అన్నప్పుడే నీ బాధ వేరు నా బాధ వేరు, నీ కష్టం వేరు నా కష్టం వేరు, కానీ ఆ రెండు ఒకటే అని తెలుసుకున్నవాడు హింస ఎలా చేస్తాడు? సో హింస సలపని వాడే, ఎంత అద్భుతం చూడండి. హింస సలపని వాడే పరమ పదమేగు, అంటే పరమ పదము. చనిపోయిన తర్వాత మనం ఏదైతే సత్యలోకానికి వెళ్ళాలి అనుకున్నామో ఆ పదానికి చేరాలి అంటే ఈ హింస ఉండకూడదు. హింస చేసేవాడు ఎప్పుడు సత్యలోకానికి వెళ్ళడు. ఏ లోకంలో ఉన్నాడు ఆ లోకంలోనే మళ్ళీ పుట్టవలసి వస్తుంది, పుట్టి మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది. కానీ పరపదం వెళ్ళాలి అంటే మన శరీరాల్లాగానే వేరే శరీరాలను కూడా ఎంచుకొని, మన శరీరంలో ఎలాగైతే ఆత్మ ఉందో, జీవుడున్నాడో, దేవుడున్నాడో, అదేలాగా వాళ్ళ శరీరాలకు కూడా ఆ జీవుడు దేవుడు ఉన్నాడని,
నాకు బాధ ఉంటే వాళ్ళకు కూడా బాధ ఉంటుందని చేయకుండా ఉంటే అప్పుడు పరమపదము అంటే ఆ యొక్క సత్యలోకానికి వెళ్తాము. లేకపోతే సత్యలోకానికి అంటే ముక్తి అనేది రానే రాదు అని కుండా బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఇంకేం ప్రమాణం కావాలి మనకి? దీనికి మించిన ప్రమాణం. సో ఎవరికి మనం ఏ రకమైన పెయిన్ ఇవ్వకూడదు, ఎటువంటి హింస చేయకూడదు, ఎవరికి హామ్ చేయకూడదు. ఇది దీని యొక్క సత్యం. మరి ఇంకొక పద్యానికి వెళ్దాం. వెతకి వెదకి వెదకి వేసారి వేసారి అచట నిచట లేదటంచు తాను తనలోన తొంగి చూసి తను గనుగొనే కాళికాంబ హంస కాళికాంబ. దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని వెదకి 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 బస్సుల్లో వెళ్తాడు, ట్రైన్లో వెళ్తాడు, ఫ్లైట్లో వెళ్తాడు, షిప్పులో వెళ్తాడు, కాలి నడకన వెళ్తాడు, మోకాల్లో వెళ్తాడు, దేక్కుంటూ వెళ్తాడు. వెతుకుతా ఉన్నాడు. ఎవరు వెతుకుతా ఉన్నాడు? వెతకి 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 ఒక జన్మ కాదు, అనేక జన్మలు వెతుకుతానే ఉన్నాడు. వెతకి 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 వేసారి వేసారి విసుగొచ్చేసింది వాడికి. ఇక్కడ లేదు దేవుడు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదని. వెతకి వెదకి వెదకి వేసారి వేసారి అచట నిచట లేదటంచు. అక్కడ లేదురా దేవుడు, ఇక్కడ లేదురా దేవుడు, ఇక్కడ లేదురా దేవుడు అన్ని తెలుసుకున్నాడు. ఇక్కడ లేదు అక్కడ లేదని మొత్తం తెలుసుకున్నాడు. తాను తనలోన తొంగి చూడగా, అంటే తన లోపల తొంగి చూశాడు, మొత్తం బయట మొత్తం చూసేశాడు. ఇప్పుడు తాను తనలోన తొంగి చూస్తే తానే దైవంబు. చూడండి, ఎక్కడ దైవం ఉండడు? కాళికాంబ హంస కాళికాంబ. మరి ధ్యానంలో మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కడ చూస్తాము? మన లోపలికి మనం వెళ్తాము. ఆ శ్వాస అనేది లోపల ఆడుతుంది, దాన్ని తొంగి చూస్తాము. ఆ తొంగి చూసినప్పుడు మనకు అద్భుతంగా ఆత్మజ్ఞానం వస్తుంది, ఆ వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో మనల్ని మనం అంతా చూసుకుంటాము. సో ప్రతి పదము ప్రతి పద్యము ఎంతో అద్భుతమైనది. సో అందరూ ఈ చూసుకోవాలి. ఇంకొక పద్యానికి వెళ్దాం. గాలి తీరు విశ్వ గోళాలలో నుండు. గాలి రూపంలో ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది, ఎక్కడ పట్టినా గాలి ఉంది, గాలి లేని ప్లేస్ లేదు. అలాగా నువ్వు కూడా విశ్వ గోళాలలో నుండు. మిల్కీ వే ఈ గెలాక్సీ అనేది లేకపోతే పాలపుంత అనేది ఒకానొక సమూహం మాత్రమే. విశ్వ గోళాల యందు అన్నాడు బ్రహ్మం గారు. అంటే గాలి ఎలాగైతే భూమి మీద మొత్తం ఆవించి ఉందయో ఆవరించి, అదేలాగా నువ్వు విశ్వగోళాల నుండి ఈ యొక్క యూనివర్స్ లో, ఈ విశ్వములో ఎన్నో గోళాలు ఉన్నాయి, ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. అన్ని లోకాల్లో ఉండావు నువ్వు. ఈ శరీరంలో మాత్రమే లేదు, నువ్వు అన్ని గోళాల్లో ఉన్నావు. గాలి తీరు విశ్వగోళాలలో నుండు దివుల భువుల మధ్య వచ్చిపోవుచుండు. దివులు అంటే దివ్య లోకాలు, భువులు అంటే భూలోకము. నీకు పని ఉన్నప్పుడు నువ్వు ఆ దివ్యలోకం నుంచి భూలోకానికి వస్తావు, పని అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతావు. చూడండి, ఇంకేం కావాలి ఇంత అద్భుతంగా? నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడున్నావు అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉన్నప్పుడే నీ చైతన్యము వేరే లోకాల్లో కూడా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడే నీ చైతన్యము అన్ని చోట్ల వ్యాప్తి చెంది. నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతం చూసుకోండి. గాలి తీరు విశ్వగోళాలలో నుండు దివుల భువుల మధ్య వచ్చి పోవుచుండు. నీవు లేని చోటు నిక్కముగా లేదు కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ వీరబ్రహ్మం గారు మనకి ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. ఆత్మ ఎక్కడుంది అని ఒకసారి ఒకరు అడిగారు పత్రిసారిని. అడిగితే, నాయన ఏమి వెర్రి ప్రశ్న ఇది, ఆత్మ లేని చోటు లేదని ప్రహ్లాదుడు చెప్పాడు కదా. అదే కదా శ్రీహరి తత్వము. ప్రహ్లాద తత్వం అంటే ఏంటి? శ్రీహరి తత్వము అంటే కృష్ణ తత్వము. అదే కదా మనం పాటించేది. ఆత్మ లేని చోటు లేదు, ఆత్మ అన్ని చోట్ల ఉంది. మరి అదే ఈయన చెప్పాడు, నీవు లేని చోటు నిక్కముగా లేదు. ఒకే సమయంలో అన్నిట్లో ఉంది, వ్యాప్తి చెందిందే ఆత్మ.
ఆ ఆత్మే పరమాత్మ. మరి ఇక్కడికి క్లోజ్ చేద్దాం మేడం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. మరి మీ ఇష్టం. మళ్ళీ ఇంకా సార్ 3 డేస్ ఉంది కాబట్టి ఒకటి చెప్తారా అని ఇంకొకటి చెప్పండి సార్. ఓకే. మనము ఎంతో అద్భుతమైన పురోగతి చెంది చక్కగా ముందడుగు వెళ్తున్నామనే ఒక భ్రమలో ఉన్నారు ఈ భూమి మీద ప్రజలు. ఎంత పెద్ద భ్రమ అంటే చదువు అనేది ఏంది అనే దానికి చెప్పారు వీరబ్రహ్మం గారు. చదువు ఫలము, చదువ ఫలము ఏమిస్తుందంటే మెరుగైన వినయమునిచ్చు. ఎవరైనా చదువుకున్నాడు అనుకుంటే మెరుగైన వినయం ఉండాలి వాడి దగ్గర. వినయం లేకపోతే నువ్వు చదువుకున్నవాడు కాదు. ఎన్ని పిహెచ్డీలు వచ్చినా, ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత కలెక్టర్ అయినా సరే, ఎంత డాక్టర్ అయినా సరే, నీ దగ్గర వినయం లేదు అంటే నువ్వు చదువుకున్నవాడు కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. విద్య అంటే మెరుగైన వినయము నీలో కూర్చుండాలి. విద్య ఫలము, ఫలం వచ్చింది అంటే విద్య ఫలము అంటే మీలో వినయం ఉండాలి. వినయం లేకపోతే విద్య ఫలం రాలేదు. విద్యలో ఉన్నారు కానీ ఇంకా ఫలము రాలేదు. ఇంకా విద్య చేయాల్సి ఉంది. ఒక మనిషి దగ్గర ఎలా ప్రవర్తించాలి, బస్సులో ఒకరికి సీటు ఎలా ఇవ్వాలి, ఒకరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు కనిపించినప్పుడు ఎలా మాట్లాడాలి తెలియనప్పుడు ఆ విద్య కాదు. నువ్వు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా ఒకరిని ఎలా పలకరిస్తావు దాని మీద విద్య ఆధారపడి ఉంది. సర్టిఫికేట్ల మీద కాదు, డిగ్రీల మీద కాదు, ఈ అవార్డులు రివార్డులు కాదు. దీన్ని అద్భుతంగా చెప్తారు. విద్య ఫలము మెరుగైన వినయము, వినయ ఫలము వేదవేది ఎగుట, వేదవేది ఫలము విశ్వము తానవుట, కాళికాంబ హంస కాళికాంబ. చూడండి 3 లైన్లో ఎంత అద్భుతంగా చెప్పేశారు మొత్తం విద్య గురించి. విద్య ఫలము మెరుగైన వినయాన్ని ఇస్తుంది. అక్కడితో ఆగదు. వినయానికి కూడా ఒక ఫలం ఉంటుంది. వినయ ఫలము వేదవేది ఎగుట. వేదవేది అనే దానికి మరి పత్రిసార్ దగ్గర అంత జ్ఞానం ఉంది కాబట్టి 1,00,000 బుక్కులు అంటే ఆధ్యాత్మిక బుక్కులే 1,00,000 బుక్కులు చదివారు కాబట్టి పత్రిసారు మనకు ఒక మార్గదర్శి అయినారు. వేదవేగి అంటే మనకు తెలియంది తెలుసుకోవడము. ప్రతి ఒక్కరికి తెలియంది ఉంటుంది. ఆ తెలియనిది తెలుసుకోవడము వేదవేగి. ఎప్పుడైతే మనకు ఇంకా తెలియాలి, ఇంకా తెలియంది ఉంది అనుకుంటామో అప్పుడు మాత్రమే తెలుసుకుంటాము. నాకు అన్నీ తెలుసు అని నాకు ఇంకేం తెలుసుకోవు. ఎందుకంటే నీ మైండ్ అక్కడ లిమిటెడ్ అయిపోయింది. ఇంకా నువ్వు నేర్చుకునే దానికి ఏమీ లేదనే మైండ్ ఒక భ్రమ ఇస్తుంది. నీకు అన్నీ తెలుసు అనే ఒక భ్రమలో పెడుతుంది. కానీ వినయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కుట్టు మిషన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇంటి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, కలెక్టర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, చీమ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత క్రమశిక్షణతో ఆ చీమ వెళ్తుంది. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వదు చీమల్లో. ఒకటి వెనకాల ఒకటి వెళ్తుంది. మనిషి ఏం చేయాలి? ఎందుకు పరిగెత్తున్నాడు? దేనికోసం పరిగెత్తున్నాడు? ఆ చీమ తినదు, తీసుకెళ్లి దాచిపెడుతుంది. అవసరం వచ్చినప్పుడు అన్ని చీమలు కలిసి తింటాయి. సో వినయం ఉంటే మనకు ప్రతి దాని నుంచి మనం నేర్చుకుంటాము. వేదవేగి, వేదవేగి ఫలము. చూడండి, ఎప్పుడైతే అన్ని నేర్చుకోవాలనే తహతం నుండి అన్ని నేర్చుకుంటామో విశ్వము తానవుట. ఇంకా విశ్వం వేరే లేదు. మనిషే విశ్వము, విశ్వమే మనిషి. కానీ దాంట్లో 3 దారులు ఉన్నాయి. నాకు అంతా తెలిసిపోయిందంటే విశ్వము కాదు, అది అక్కడ బంద్ అయిపోయింది. ఎందుకంటే విశ్వము ప్రకృతి ప్రతి క్షణము మారుతూ ఉంటుంది. చేంజ్ ఈజ్ గ్రోత్ అన్నారు పత్రిసారు. నువ్వు చేంజ్ కాకపోతే అప్డేట్ అయినావు, అప్డేట్ అయిన దానికి నువ్వు అప్డేట్ కాకపోతే నువ్వు అక్కడే ఉన్నట్టు. నో చేంజ్ నో గ్రోత్. చేంజ్ అయినావంటే సాహసం ఉండాలి అక్కడ. నువ్వు దాన్ని, నాకు ఎంతో భయం జూమ్ అంటే. 2 సంవత్సరాల క్రితం ఎంతో భయం జూమ్కి నేను రాను, కానీ మాస్టర్లు వదలరు. జూమ్ చెప్పండి అని. ఈరోజు భయం లేదు. ఎందుకు? జీవితంలో ఏ కష్టం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే గ్రోత్ ఉండదు. ఒక టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ దేనికి?
మంచి కోసము. ప్రతిదీ నీళ్లు కూడా విషం అవుతుంది దాంట్లో పాయిజన్ వేస్తే. చేసేది ఎవరు? మనమే, మనస్సు. నీళ్లు ఎప్పుడూ మంచిదే, గంగలో మునిగితే కాదు. మన ఇంట్లో వచ్చే నీళ్లు కూడా గంగే, కానీ మనసు ఏం చేస్తుంది? అక్కడ మునిగితే మోక్షం వస్తుంది అంటారు. అక్కడేది మునిగేది? చక్కగా ఇంట్లో మునగుతాన్నాం కదా, చక్కగా మునగుతాన్నాం కదా. ఇది కాదు గంగ, అది గంగ. రెండు ఒకటే అని మర్చిపోయినాం. అందరూ వెళ్తున్నారు బస్ వేసుకొని, ట్రైన్ వేసుకొని, మనం కూడా వెళ్ళాలి, లేకపోతే మనకు ముక్తి రాదు. ముక్తి తిరిగితే రాదు నైనా, తిరిగినా తిరగకపోయినా మనసు సలుపునేని, అంటే మనసును నిలిపినప్పుడు ముక్తి వస్తుంది. నువ్వు ఎన్ని దేశాలు తిరుగు, ఎన్ని జన్మలెత్తు, మనసును నిలకడగా పెట్టినప్పుడు అప్పుడు ముక్తి వస్తుంది. కానీ అక్కడ ఇక్కడ మునిగితే, అక్కడ ఇక్కడ తీర్థయాత్రలు తిరిగితే రాదు. ఇది మనము రేపు చెప్పుకుందాం, ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉన్నాయి. చక్కగా ధ్యానం చేద్దాం. 18 ఆదర్శ సూత్రాలు భగవద్గీత అన్నారు. మరి ఈయన అవన్నిటికీ ఇప్పుడు మనకు సపోర్ట్ వస్తుంది, మామూలు సపోర్ట్ కాదు. వీరబ్రహ్మం గారి చైతన్యము ఇప్పటికి కూడా భూమి మీద ఉంది, అది ఉంటూనే ఉంటుంది. సో మనకు ఒక యోగి ఇంకొక యోగి గురించి చెప్తున్నాడంటే ఆ ఇద్దరు యోగులు ఎంత మహానుభావులో చూసుకోవాలి. మన మార్గదర్శి అయిన పత్రిసారి మామూలు ఆయన కాదు. దయచేసి జాగ్రత్తగా మాట్లాడదాం, జాగ్రత్తగా జీవిద్దాం. ఎవరి గురించి ఏ కమెంటు వద్దు. ఏం అవసరం మనకి ఆ చెత్త? ఎందుకు? చెత్త తీసుకోవడానికి వచ్చినాము, మళ్ళీ ఎందుకు చెత్త వేసుకోవాలి? కొత్త చెత్త. దాన్ని వదిలేసి చక్కగా ధ్యాన సాధన. మరి పొద్దుటి ధ్యానం పెట్టారు, అది ఎంతో అద్భుతం. రోజంతా హ్యాపీగా గడిపేస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు, మరి మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రతిదానికి కూడా సార్వి అంటే శ్లోకాలు చెప్తూ మళ్ళీ దాని తాత్పర్యం కూడా బాగా చెప్పారు. మనం కూడా నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలనేది కూడా చెప్పారు. అయితే సార్ ఇప్పుడు ఒకటి చెప్పారు కదా మీరు, అమ్మవారు అదే వీరబ్రహ్మేంద్ర గారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షం అవుతారంటే నడిచి వస్తారని. అయితే ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు మేకలు అవి కోస్తారు అంటే అక్కడ అమ్మవారి కోసం అని కాదు, ముందు దేవుడు ఉంటాడు, తర్వాత అమ్మవారి విగ్రహం లాగా పెట్టి అక్కడ కోస్తారు కదా. మరి అటువంటి ప్లేస్ కి మనం ధ్యానం చేస్తున్నాం సార్. ఇప్పుడు వెళ్ళాల్సి అయితే వస్తుంది కదా, అప్పుడు మరి మనం ఆ ప్లేస్ లో కూడా ధ్యానం చెయ్యొచ్చా, చెయ్యొద్దా? మేడం, ఇప్పుడు దీనికి ప్రాక్టికల్ గా చూద్దాము. ఈ శరీరం 99% బాగుంది, 1% లో మాత్రమే క్యాన్సర్ కణాలు ఉన్నాయి. 1% లో మాత్రం క్యాన్సర్ కణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే మిగతా 99% బాగా అవుతుంది? మొత్తం శరీరం బాగుంది, ఎక్కడుంది? 1% లో ఉంది ఇక్కడ అనుకోండి. 1% మీదనే సార్. ఇప్పుడు ఎక్కడ ఫోకస్ ఎక్కువ, శక్తి ఎక్కడ పెట్టాలి? ఆ 1% ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అక్కడే పెట్టాలి. హింస. దానికి భయపడితే క్రమక్రమంగా హింస ఈ యొక్క శరీరం అంతా, అంటే ఈ ప్రపంచం అంతా ఆ వైబ్రేషన్ మారి అన్ని చోట్ల నరగడం మొదలు పెడతారు. కాబట్టి మన ధ్యానం ఎక్కడ చేయాలి? ముఖ్యంగా ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే హింస ఉందో. కడతాలు ఎక్కడొచ్చింది? మైసిగండి దగ్గర వచ్చింది. మైసిగండిలో కొన్ని లక్షలు చేస్తారు, దాని పక్కనే వచ్చింది. పుత్తూరులో ఒక త్రినేత్ర పిరమిడ్ ఉంది, ఎక్కడొచ్చింది? పక్కనే ఆరేటమ్మ గుడి అనే అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి పేరు చెప్పి రోజు మేకలు నరుకుతారు. పక్కనే శివుడు ఉంది, అక్కడ ఎవరు మాంసం తిని వెళ్ళరు. శివుడి గుడికి ఎవడు మాంసం తిని వెళ్ళడు, కానీ అక్కడ పక్కనే అమ్మవారు. అర్ధనారీశ్వరతత్వం ఇద్దరు ఒకటి కాదా? అంటే ఆమెకేమో కోళ్ళు కావాలి, ఈయనకేమో ప్రసాదం కావాలి. మైండ్ చూడండి, అంటే భార్యాభర్తల్ని విడగొట్టేసింది మైండ్. శివుడు పార్వతి అర్ధనారీశ్వరతత్వాన్ని ఒక పక్కేమో జీవం జరుగుతుంది, ఒకటే కాంపౌండ్. ఒక పక్కేమో శివుడు ఆరాధనలు జరుగుతున్నాయి. అంటే తల్లి అంటే ఏమనుకుంటారు? నాలికేట చంపుకొని తినే తల్లి, లేకపోతే ప్రేమగా ఎంతమంది వచ్చినా చక్కగా వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటూ ప్రేమని అనురాగాన్ని ఇచ్చే తల్లి పార్వతీదేవి. అంటే ఎవరు? పార్వతీదేవి అంటే ఎంత సహనానికి ప్రతీక. ఒక జన్మంత ధ్యానం చేస్తే శివుడు సతి అయ్యింది అని చెప్పారు పతిసారు. ఒక జన్మంత ధ్యానం చేసింది పార్వతీదేవి, అప్పుడు కానీ అర్ధనారీశ్వరత్వం రాలేదు. ఆమె చంపుతుందా? మూగజీవాలను చంపని చెప్తుందా? తన బిడ్డలను చంపి ఆ నెత్తురు కావాలని అడుగుతుందా? మీ మనసులు ఎక్కడికో వెళ్ళిపోయినాయి కాబట్టి
మనం ధ్యానం అక్కడ చెయ్యాలి, ఎక్కడ హింస ఉందో. మన పిరమిడ్లన్నీ కూడా హింసకు దగ్గరలోనే వచ్చినాయి. ఎందుకు? అక్కడ ఈ నెగటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీ కరిగిస్తే అక్కడ ధర్మ యుద్ధం జరుగుతుంది. ఆ ధర్మ యుద్ధంలో మనం ఏమీ చేయక్కర్లే, రోజు వెళ్ళి ధ్యానం చేస్తే మెల్లిమెల్లిగా నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. ఇటువంటి మహానుభావులు వస్తారు, అక్కడ వాళ్ళని తీసేస్తారు. అప్పుడు 100% ఈ శరీరము లేకపోతే ఈ ప్రపంచం బాగుంటుంది. ఈ 1% 99% అయిపోయింది, 1% సత్యం ఉనింది 40 సంవత్సరాల క్రితము లేకపోతే 400 సంవత్సరాల క్రితము. ఈ మహానుభావులు వచ్చి ఏం చేస్తారంటే కొంత కొంత తీసేస్తారు నెగిటివ్ని. ప్రతిసారి కొంత కొంత తీయడానికి రాలేదు. భూమి మీద ఒక్క ఎనర్జీ కూడా ఉండకూడదు నెగిటివ్, అందరూ పాజిటివ్గా ఉండాలి, ఒక్క హింస కూడా జరగకూడదు. సో ప్రతిసారి ప్లాన్ మామూలుది కాదు. అందరూ వచ్చింది ఒక లెక్క, అందరూ కలిసి ప్రతిసారి రూపంలో రావడం ఇంకొక లెక్క. ఇప్పుడు ప్రతిసార్లు అందరూ ఉన్నారు. ఎవరైతే 100% ప్రపంచము సాకారం కావాలంటున్నారో వాళ్ళందరూ ప్రతిసారి లోపలికి వచ్చి పని చేయించారు. సో ప్రతిసారి ఒక్కరు చేయలేదు ఇక్కడ. కాబట్టి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఎందుకు ప్రతిసారి దగ్గరికి వస్తున్నాయంటే విద్య చేత వినయం వచ్చింది ఆయనకి. చూడండి, కడతాల్లో కానీ బెంగళూరులో ఆయన ఎక్కడ కూర్చుంటారు? మనకు చెప్పేటప్పుడు పైన కూర్చుంటారు. ఎవరిని అతిథి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చుంటారు? ఎలా మర్యాదిస్తారు? ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, కానీ ఎలా కూర్చుంటారు? అలా ఇలా నమస్కారం పెడతారు. ఆ ఫోర్స్ చూడండి, ఆ ఫోర్స్ చూడండి, తల దగ్గర నుంచి మొత్తం ఇలా అంటారు. అంటే మనకు ఆయనకన్నా ఎక్కువ తెలుసా? నాకు ఇది తెలుసు, నేను దీనికి సెక్రటరీని, నేను దానికి ఇంకొకరిని ఎమ్మెల్యేని, ఎంపీని. ఆయన ఏమి? సృష్టికర్త. ఆయన సృష్టికర్త దగ్గరికి వచ్చి డంబాలు పలుకుతావా? ఎలా ఉండాలి? లీలా వినోదం కాదు, గురువుల దగ్గర ఉండేది లీలా వినోదం కాదు, చెంప పేల్తుంది. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతావు పాతాళానికి. ఒక్క చెడ్డ పని చేస్తే, ఒక పనికి మాలిన పని చేస్తే జాగ్రత్తగా ఉండాలి గురువుల దగ్గర. అది మేడం, మరి మనం ధ్యానం చేయాలి. ఎక్కడ హింస జరిగినా ధ్యానం చేయాలి. మన ఎనర్జీ భూమాతకి అంటే ఇప్పుడు భౌతికంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మన బంధువులు ఉంటారు కాబట్టి వాళ్ళు పిలుస్తారు, మనము అంటే అన్నీ కూడా వదిలేసి కూడా ఉండలేము కదా సార్, కొన్ని వెళ్ళాల్సి ఉంటుంది. అదే నిన్న నేను వెళ్ళుండే, నాకు డౌట్ వచ్చిండే అక్కడ అసలు అంటే ఆ కోసిన ప్లేసెస్లో మొత్తం అంటే ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా ఈగలే ఉన్నాయి సార్. ఇంకా కంప్లీట్గా మొత్తము ఇలా పరిస్థితి ఈగలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అన్నమాట. అక్కడ అంటే లోపల లింగమంతులు అంటే మనకు లింగ రూపంలో ఉన్న శివుడు అన్నట్టే, ముందు అమ్మవారిది పెట్టేసి అక్కడ పోస్తారనమాట. అలా మీరు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి. మీకు ఏం సంబంధం లేదు, హింసతో మీకు ఏం సంబంధం లేదు. మీ పని ఏంటి? అర్జునుడికి ఏం కనిపించాలి? పక్షి కన్ను. అవును సార్. మీకు కావాల్సింది 3 ఫీటే, మీకు ఎక్కువ అవసరం లేదు. బయట ఏం జరిగిన మీకు సంబంధం లేదు, మీకు 3 ఫీట్ కావాలి. ఏం చేయాలి? వాళ్ళు ఏమన్నా చేసుకొని మీరు వెళ్ళి ధ్యానంలో కూర్చోవాలి. మీ శక్తితో అక్కడ ఉండే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీకి మీ కాస్మిక్ ఎనర్జీ కలిసినప్పుడు దానికి శక్తి వస్తుంది. ఎప్పుడైతే మంచికి శక్తి వస్తుందో ఆటోమేటిక్గా చెడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది ఎంత అంధకారంలో ఉన్నా సరే ఒక్క దీపం పెడితే మాయమైపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే షికారుకు కాదు, ధ్యానం చేయడానికి. మీ ఒక్కరు ఆ క్షేత్రంలో అన్ని కోళ్లను, అన్ని మేకల్ని, అన్ని చేపలను బతికించవచ్చు. మామూలు కాదు ధ్యానులు. మన పర్పస్ మనకు తెలియాలి. ఎక్కడికి వెళ్ళినా అందరూ తిరుగుతూ ఉంటారు. మీరు గమనించండి, కొంతమంది కూర్చొని ఉంటారు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు కూర్చొని ఉంటారు. ఎందుకు? వాళ్ళు యోగులు, ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్న వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళకి తెలుసు. ఎవరు ఏమనుకున్నా వీళ్ళు కూర్చుంటారు ధ్యానంలో. తిరుమలకి వెళ్ళండి, ఆ చుట్టూ తిరగండి, కొంతమంది కూర్చొని ఉంటారు. శ్రీశైలం వెళ్ళండి, అక్కడ చూడండి, కొంతమంది కూర్చో ఉంటారు. రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళండి, అందరిని చూడండి, కొంతమంది గమ్మును కూర్చోంటారు. కూర్చున్న వాళ్ళని గమనించండి, వాళ్ళు ఎప్పుడు తేడాగానే ఉంటారు. వాళ్ళు దేనికి లోబడరు, ఎందుకంటే వాళ్ళ పని తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? కూర్చోవాలి. విశ్వం తన పని చేసుకుంటుంది. శక్తి కావాలి, ఆ శక్తి మనం ఇస్తాము. మనం ఊరికే భూమి మీదకి రాలేదు. సంపాదన మనకి ఏం అవసరం లేదు. మనకి ఎన్నో లోహాలు ఉన్నాయి పైన సంపాదనకి. ఇక్కడికి వచ్చింది భూమాత మీద ధర్మము స్థాపితం చేయడానికి. ధర్మము స్థాపితం చేయాలంటే ధ్యానం చాలా అవసరము.
యుద్ధం తర్వాత జరుగుతుంది, ఫస్ట్ శక్తి కావాలి. దానికి మనము భూమాతకి ఎక్కువ ధ్యానం చేస్తే, ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేయండి, ఏమి కాదు. మీకు ఏమి అంటుకోదు, నేను రాసిస్తాను. మీకు ఏమి అంటుకోదు, అది ఎన్ని జరిగినా ఆ కోళ్ళన్నీ మిమ్మల్ని దేవతలాగా చూస్తాయి, ఆ దేవతను చూడవు, మిమ్మల్ని చూస్తాయి దేవతలాగా. ఎందుకంటే ఒక ఆమె వచ్చింది పలానా చోట నుంచి, మా అందరి ఘోష వినిపిస్తాము, ఆమెకి శక్తినిస్తాము. ఎవరు కర్మలు వాళ్ళని కాల్చేస్తాయి, కానీ మీరు దాంట్లో కొంచెము మంచి చేస్తారు వాళ్ళకి. రేపటి నుంచి ఒక కోడి కూడా తెగకూడదంటే ఆ కోడి యొక్క పిల్లల్ని బతికించినట్టు, నెక్స్ట్ తరాన్ని బతికించినట్టు. ఎప్పుడైతే నెక్స్ట్ తరాన్ని మీరు బతికిస్తారో మీరే దేవత అవుతారు. రేపు మనం తెచ్చుకుందాం దేవతామూర్తులు ఎవరు. ఎవరు దేవతామూర్తులు అంటే అసలైన పిరమిడ్ మాస్టర్లే. చెప్తాను, అసలైన, మాటలు మార్చే కాదు, అసలైన పిరమిడ్ మాస్టర్లు. ఎవరైతే 18 గైడెడ్ ప్రిన్సిపల్, ఎవరైతే పత్రి సార్ని పత్రి మేడం ఒకటే లెక్క చూస్తున్నారో, పార్వతిని శివుడిని ఒకటే లెక్క చూస్తున్నారో, అమ్మాయిని అబ్బాయిని ఒకటే లెక్క చూస్తున్నారో, భార్యని భర్తని ఒకటే లెక్క చూస్తున్నారో, ఎవరు ఏ మాట మాట్లాడట్లేదో వేరే వాళ్ళ గురించి, వాళ్ళు అసలైన పిరమిడ్ మాస్టర్లు. వీళ్ళు ఉండేంతరికి భూమికి ఏమీ కాదు. వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఎక్కువ మందే ఉన్నారు. దేవతామూర్తులు, పిరమిడ్ మాస్టర్లు అందరూ దేవతామూర్తులు. రేపు మనం చెప్పుకుందాం. ఈయన చెప్పిందే, నేను చెప్పింది కాదు. హింస జరిగే చోట కూడా ధ్యానం చేయొచ్చని ఇంకా బాగా తెలుసుకున్నాం సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు క్లాస్ అయినా చాలా బాగా వెళ్ళిపోయింది అందరిలోకి కూడా. చాలా చక్కగా చెప్పారు సార్. అంటే శ్లోకాలు ఇవి మనకేమైనా పీడిఎఫ్ రూపంలో ఉంటాయా సార్? పంపిస్తాం మేడం. ఓకే సార్. అదే తాత్పర్య శ్లోకాలు మొత్తం వచ్చేస్తాయా సార్? మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఆ 2 వీడియోలు అయితే పత్రిసారే చెప్పారు. నేను చెప్పేది ఏంటి, పత్రిసారి ఇంకెట్లుంటుంది చూడండి. ఆ పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. పత్రిసారి రాగంతో అండమానికి వెళ్ళి 6 నెలలు ప్రాక్టీస్ చేశారు సారు. మేము ఏమనుకుంటామంటే దేవుడు కదా, గురువు కదా, అన్ని వచ్చేస్తాయి. కాదు, కృషి. పత్రిసారి ఏది దేవుడు లెక్క చేయలేదు, అన్ని మన లెక్కనే పనిచేసి, కృషి చేసి, సంగీతం నేర్చుకొని దాన్ని రాగయుక్తంగా పాడారు. ఏదో మాయ వచ్చింది, మహిమ వచ్చింది అని చెప్పలేదు ఎప్పుడు సారు. ఎవరు ఏ ప్రాబ్లంతో వచ్చినా నువ్వు ధ్యానం చేయనైనా, నేనేమి తీర్చను నీకు, అసలు నేను గురువునే కాదు. దీనికన్నా ఇంకెవరు చెప్తారు మేడం? 5,000 పెడితే నీ తలనొప్పి పోతుంది, 1,00,000 రూపాయలు పోతే నీ క్యాన్సర్ పోతుంది. నో నో, ఏం పోదు. నువ్వు ఆ కర్మ అనుభవించాలి. నువ్వు ఏదైతే చేసావో ఆ ఫలము, దానికి సూత్రము నెరిగి వెలుగు చూడగా చూడగా. చూడండి, ఆనపాన తెలిస్తే కాదు, ధ్యానంలో కూర్చొని ఆ వెలుగుని చూస్తూ 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 కర్మలన్నీ ప్రక్షాళన చేసుకుంటే అప్పుడు ముక్తి వస్తుంది. ఇక్కడ కురుపు వచ్చింది, ఆయింట్మెంట్ కురుపు మీద రాయాలి, మిగతాంతా ఒళ్ళంతా రాస్తే ఏముంది? హింస ఎక్కడ జరుగుతుందో అక్కడ ఫోకస్ చేయాలి మనం. దాన్ని వదిలేసి నేను అక్కడికి వెళ్ళనంటే వెళ్ళొద్దు. వేరే వాళ్ళు వెళ్తారు, వేరే వాళ్ళు వెళ్తారు, 10 మంది వెళ్తారు, 20 మంది వెళ్తారు. ప్రపంచం ఆగదు. భూమి ఆల్రెడీ అసెన్షన్ అయిపోయింది. పుట్టుగా రాలిపోతారు. ధర్మంలో ఉండే వాళ్ళు మాత్రమే జీవిస్తారు. ఏమి ఆత్మకు చావు లేదు కదా. ఇక్కడ చచ్చిపోతారు, వేరే చోట పుడతారు, ఏముంది? కానీ భూమి మీద ఉండే వాళ్ళు మాత్రము హ్యాపీగా ఈ భూమిని మొత్తం సస్యశ్యామలం చేసి, రామరాజ్యం చేసి, భూమితో పాటు పైలోకానికి వెళ్తారు. ఎంత అద్భుతం చూడండి. అన్ని డ్రాప్ అవుట్ అయిపోయినాక సత్యవంతులు మాత్రమే భూమితో కలిసి ఒక బ్రహ్మరథం లాగా పైలోకానికి వెళ్తారు. ఎంత మంచి అవకాశం ఇచ్చారు పత్రి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరు ఒకసారి సార్ ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ సార్ మాట్లాడతారా మీరు? మేడం మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. చాలా చక్కగా చెప్పారు సార్. మీది పిఎంసిలో వీడియోస్ వస్తున్నాయి, చూశాను సార్. అనస్థేషియా గురించి చెప్పారు కదా సార్, పాత వీడియోలు చూశాను. మొన్న ఈ మధ్య కూడా పిఎంసిలో చెప్పారు అనుకుంటా కదా, అది కూడా చూశాను సార్. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ పీడిఎఫ్స్ పెడతారా సార్ మాకు వాట్సాప్ లో? ఆ మేడం పంపిస్తానండి. 2 వీడియోలు పత్రిసారివి, ఒక పీడిఎఫ్, 3 పంపిస్తా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రవికుమార్ సార్ మాట్లాడతారా మీరు? అన్మ్యూట్ చేసుకున్నారు.
నమస్కారం మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వీరబ్రహ్మం గురించి చెప్పారు కదా సార్. ఉమ్. హంసమాంబ కాళిక హంస అది ఉన్నది కదా సార్, దాని అర్థం కొద్దిగా చెప్పరా సార్? అక్కడ హంస అనేది ఎందుకు యూజ్ చేశారు, కాళికాంబ అనేది ఎందుకు యూజ్ చేశారు? యా, కాళికాంబ అన్నారు ఫస్ట్. కాళిక అంటే ఆత్మ, అంబ అంటే శక్తి. ఆత్మ ఈ రెండు కలయిక. కాళికామాత అంటే కాళికాంబ అంటే, కాళిక అంటే ఆత్మ, అంబ అంటే శక్తి. ఆత్మ శక్తి కలయిక. ఎవరైనా అంతే. ఇప్పుడు హంస ఎక్కడికి వచ్చిందంటే, ఈ ప్రతి దాంట్లో రెండు శక్తులు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. సో హంస ఏం చేస్తుందంటే పాజిటివ్ మాత్రమే తీసుకొని నెగిటివ్ వదిలేస్తుంది. సో మనం కూడా ప్రతి జీవితంలో ప్రతి మనిషిలో ఏం తీసుకోవాలంటే మంచియే తీసుకోవాలి. దృష్టిని బట్టి సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఒక పగులే ఎట్టుంటది, పగులుంటే రాత్రి కూడా ఉంటుంది, మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది, ఆడ ఉంటే మగ ఉంటారు, దుఃఖం ఉంటే సుఖం ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే సృష్టి అవుతుంది, ఒక్కరితో సృష్టి కాదు. అది సృష్టిలో ఉంటాయి అన్నీ, కానీ మనం ఏం తీసుకోవాలి అది మన ఇష్టము. ఈ దృష్టి గురించి మనము రేపు క్లాస్లో మంచిగా చెప్పుకుందాం. ఎందుకంటే దృష్టి గురించి కూడా ఒక మొత్తం శ్లోకం చెప్పారు వీరబ్రహ్మం గారు. సో హంస అంటే ఇక్కడ రెండు. ఒకటి శ్వాస, హంసని అంటే శ్వాసను పట్టుకోవాలి. రెండోది ఏంటంటే జీవితంలో కానీ మనిషిలో కానీ ఎవరిలో అయినా సరే మనలో కూడా మనకి ఏదైతే మంచి అనిపిస్తుందో ఆ మంచిని తీసుకోవాలి, ఆ మంచి అందరికి చేయాలి. మనకి ఏదైతే బాధ కల్పిస్తుందో, నాకు దెబ్బ తగిలింది, నాకు నొప్పి వేసింది అంటే దెబ్బ తగిలితే నొప్పి అవుతుందని నాకు తెలుసు కాబట్టి ఆ దెబ్బ నేను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఆ నొప్పి వాళ్ళకి కల్పించకూడదు. ఇది హంస చేసే పని. పరమహంస అంటే హింసలో అంటే హంసలో పరాకాష్ఠ చెందిన వాళ్ళు పరమహంస. పరమహంస యోగానంద కానీ, రామకృష్ణ పరమహంస కానీ, తో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పరమహంసలే. ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు సాకారాన్ని తీసుకున్నారు, జీవహింస మానేశారు. మెల్లమెల్లగా అందరి మనుషులతో అంటే ప్రతి జీవితోటి అహింసాయుతమైన జీవితం పాటిస్తున్నారు కాబట్టి అందరూ హంసలే. ఇది అంటే నాకు తెలిసినంత వరకు హంస యొక్క హింస చూడ హంస పక్కడ అంటారు. అంటే హింసను వదిలేయాలి, హంస అంటే శ్వాసను పట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం పరమహంసలు అయిపోతాము. పిరమిడ్ మాస్టర్లు ఎవరు ధ్యానం చేసి ఈ 18 ఆదర్శసూత్రాలు చేస్తే ఆటోమేటిక్గా ఆ దారి కాబట్టి ఆ దారిలో అందరూ ముక్తి పొందుతారు. అది సార్. అదే ఫస్ట్ ఒక శ్లోకం చెప్పారు కదా సార్, భగవతత్వం గురించి ఒక శ్లోకం. ఫస్ట్ హంసమాంబ కాళి హంసమాంబ అనేసి ఫస్ట్ శ్లోకం సార్. క్లాస్ ప్రారంభించే ముందు ఫస్ట్ శ్లోకం చెప్పారు సార్, అది కొద్ది వివరణ ఇస్తారా సార్? అది ఒక్క సెకండ్ సార్. ఫస్ట్ భక్తులైన వారా? ఎస్ ఎస్ భక్తులైన వారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధితో ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. భక్తులైన వారు అంటే ఇక్కడ మనం భక్తి అంటే ఏమనుకుంటామంటే, అంటే మనం అనుకునేది కాదు, మనస్సు అలా చేసింది. దేవుడు నువ్వు కాదు, నీకన్నా భిన్నంగా ఉన్నవాడు దేవుడు అని బయట వాళ్ళని ఆరాధిస్తూ పూజలు చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. తో తాను తక్కువ చేసుకున్నాడు. అది కాదు భక్తి ఇక్కడ అంటున్నారు. భక్తులైన వారు అంటే భక్తి అంటే స్వస్వరూపాన్ని, రెండో పద్యం వచ్చింది, రూఢమైన స్వస్వరూప ధారణ. నిన్ను నీవు తెలుసుకోవడం, నువ్వేంటో తెలుసుకోవడం, నీ రూపం ఏంటో తెలుసుకోవడం. అది రూపం అంటే ఇక్కడ ఈ రూపం కాదు, మన గుణము, మన తత్వము, అది తెలుసుకోవాలి. సో భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే, బుద్ధి అనేది 3 రకాలు ఉంటుంది. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు, బుద్ధిని పరిపక్వం చేసుకున్న వాళ్ళు. గణపతి, మహాగణపతి అంటే బుద్ధిని పరిపక్వం చేసుకున్న వాళ్ళు. నో జడ్జిమెంట్, నో కమెంట్, అది గణపతి యొక్క లక్షణము. సో బుద్ధి మాలిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలో. మెల్లమెల్లగా కొన్ని జన్మలు అయిన తర్వాత అతనికి బుద్ధి వస్తుంది. తర్వాత కూడా అతను ఇది మంచి ఇది చెడు అని కమిట్మెంట్ చేస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేయడు కానీ చెప్తూ ఉంటాడు, ఇది మంచినైనా ఇది చెడునైనా, ఇది మంచినైనా ఇది చెడునైనా. కానీ అది కూడా స్థితం కాలేదు.
కర్మ సిద్ధాంతం ప్రకారము గుణం బట్టి కర్మ ఉంటుంది అని తెలుసుకున్నవాడు పరిపక్వ బుద్ధి. ఎవరి జీవితాల్లో కూడా తొంగి చూడడు, వేలు పెట్టడు. ఎందుకంటే కర్మ ప్రకారమే అన్ని జరుగుతుంది. ధ్యానం చెప్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తన పని తను చేసుకుంటాడు, టైం వేస్ట్ చేసుకోడు, అందరికి మంచి చెడులు చెప్పడు, ఉచిత సలహాలు ఇవ్వడు, ఎవరికి ఏది చెయ్యమని చెప్పడు, చెయ్యొద్దని చెప్పడు. ధ్యానం చేస్తాడు, జ్ఞానం చేసుకుంటాడు, తన జీవితాన్ని తను చేసుకుంటాడు, స్వస్వరూపము తనలోకి తను వెళ్తాడు. అప్పుడు ఆ ధ్యానం మందు ఆత్మనందగలడు. తన ఆత్మను తాను పట్టుకోవాలి. వేరే ఆత్మను పట్టుకుంటే మోక్షం రాదు. తన ఆత్మను తాను పట్టుకోవాలి. ఆత్మనంద శాశ్వత ఆనంద మొత్తము సుఖమబ్బు కాళికాంబ, హంస కాళికాంబ. అది సార్. మరి చాలా చక్కగా చెప్పారు సార్, క్లియర్. ఇప్పుడు మనం చాలా ఈవెన్ దేవుళ్ళకు కూడా మనం చూస్తుంటాం, వాళ్ళు ధ్యానంలో ఉంటారు. బుద్ధుడు కానీ లేదంటే మనం శివుడు కానీ వీళ్ళు ధ్యానంలో కూర్చొని ఉంటారు. అంటే ధ్యానానికి అంత పవర్ ఉందనేది, ఆత్మను పట్టుకోవడం అనేది, ఒక కర్మల్ని క్లీన్ చేసుకోవడం అనేది ఒక ధ్యానం వల్ల సాధ్యమవుతుంది. కానీ ఈ కలియుగంలో బాహ్య ప్రపంచంలో ఉన్న విషయ పదార్థాలన్నీ కూడా మనల్ని ఆ ధ్యానం నుండి దూరం చేసే నుండి ఎలా కాపాడుకోవాలి, దీని గురించి కొద్దిగా చెప్పండి సార్. మనకి 2017-18లో పత్రి సారు ఒక వజ్రాయుధాన్ని ఇచ్చారు. దాని పేరు పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కొన్ని లక్షల మంది యొక్క అనుభవాలు అందులో రికార్డు కాబడతాయి. యూట్యూబ్లో ఎప్పుడూ మనకు వస్తాయి. సో సెల్ ఫోన్ ఎవరైనా చక్కగా వాడుకోవాలనుకున్నప్పుడు, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా పిఎంసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ వచ్చినా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గ వీడియో వస్తుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే అంత అద్భుతమైన వరాన్ని పత్రి సార్ ఇవ్వడం జరిగింది ఈ లోకంలో. ఇప్పుడు సార్ అప్పుడే చెప్పారు, పిఎంసినైనా అన్ని భాషల్లో వస్తుంది. ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా బాధపడకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, అందరూ హ్యాపీగా జీవించాలి. మరి అలా చెయ్యాలి అంటే దానికి రిలేటివ్గా కర్మ సిద్ధాంతం ఏం చెప్పిందంటే, నువ్వు ఎప్పుడైతే అన్ని జీవరాశుల్ని నీలాగా చూసుకుంటావో, నీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటావో, నీ పిల్లల్లాగా చూసుకుంటావో, అప్పుడు నీకే హాని జరగదు. ఇప్పుడు అంతా ఉల్టా జరుగుతుంది. నాకు కావాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి కాకూడదు, అది ప్రాబ్లం. నాకే కావాలనుకున్నప్పుడు నీకే ఉండాలి 100 కోట్లు, వేరే వాళ్ళకి ఏమీ ఉండకూడదు. సో అది మొత్తం ఇంబ్యాలెన్స్ చేసింది ప్రపంచాన్ని. కానీ పత్రి సార్ తీసుకొచ్చిన ఈ సిద్ధాంతం ఏంటంటే, అందరూ కలిసిమెలిసి పంచుకొని తినండి, కష్టపడి పని చేయండి, ధ్యానం చేయండి, మీ మీద మీరు ఆధారపడండి, వేరే వాళ్ళ మీద కాదు, మీ మీద ఆధారపడండి. అప్పుడు ఏమవుతుంది, మనము హింస చేయము, హింస చేయనేము, వాళ్ళు కూడా పరిణితి చెందుతారు, ధ్యానం చేస్తారు, కర్మలు ప్రక్షాళన అవుతాయి. అప్పుడు ఎవరి జోలికి వెళ్ళదు. ఉండాలి అందరూ ఒక శివ కుటుంబంలో ఎలా ఉంటారో అలా ఉండాలి. శివ కుటుంబంలో పులి ఉంటుంది, సింహం ఉంటుంది, ఎద్దు ఉంటుంది, ఆవులు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, కోడి పిల్లలు ఉంటాయి, కోడి పుంజులు ఉంటాయి, తర్వాత ఎలుకలు కూడా ఉంటాయి. గణేష్కి ఎలుక వాహనం, కానీ అవి చంపుకొని తినవు, ఫ్రెండ్షిప్ చేస్తాయి. అన్నీ దేవతలు, దేవుళ్ళు, మనుషులు, జంతువులు, వృక్షాలు అన్నీ కలిసిమెలిసి ఉండాలి. అదే వసుదైక కుటుంబము. చాలా జీవించి నేర్చుకోవడానికే భూమి మీదకి వచ్చాము. ఇది తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ నేర్చుకోవడానికి. ఉండేది ఒకటే ఒకటి, నేర్చుకోవడం. అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి, సకల జీవరాశులు. అది పాస్ కాకపోతే ఎలా వెళ్తావు ముక్తి? అది పాస్ అయితేనే ముక్తి నీకు. ఎన్ని గుళ్ళు వెళ్ళినా, ఎన్ని మసీదులు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది తెలుసుకోవాలి సత్యము. అది తెలియజేయడానికే సాయిబాబా వచ్చారు, జీసస్ క్రైస్ట్ వచ్చారు, ఇంకా వీరబ్రహ్మం గారు, పత్రి సారు, కృష్ణుడు, ఎంతమంది వచ్చారు? అందరూ అదే చెప్పారు. కృష్ణుడు ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసే ఉన్నాడు, శత్రువులైనా కలిసిమెలిసే ఉన్నాడు, జీవరాశులతో ఎంత బాగా కలిసి ఉన్నాడు. ఆ ఆవులు కృష్ణుడు ఫ్లూట్ ఊదుతా ఉంటే మైమరిచిపోతాయి ఆవులు, దూడలు. అంత మంచి సంగీతంలో వాటన్నిటికీ ఆనందాన్ని ఇచ్చారు కృష్ణుడు. ఆ కృష్ణుడు మనము దొంగ అన్నాం, వెన్న దొంగలిచ్చాడంట. అంటే ఆయన ఆవులు మేపుకొని వస్తాడు, పాలు మనం అమ్ముకొని డబ్బులు చేసుకోవాలి. మేపింది ఒకరు, వాళ్ళకు ఆ వెన్న తినే అధికారం లేదు పిల్లలకి. మేపుకొని వచ్చింది వాళ్ళు, అడవిలో తిరిగింది వాళ్ళు, వాటిని సంరక్షించింది, ఆవుల్ని
దూడల్ని సంరక్షించింది వాళ్ళు. వాళ్ళు వెన్న తినకూడదు, పిల్లలు వెన్న తినకూడదు. అదేంటది? కాబట్టి ఏం చేశాడు? ఇది నీది కాదు నాది అని అది తెలియజేశాడు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఆ కర్మ ఫలితం వస్తుంది అని తెలియజేశాడు. మనకు తెలియకుండా దొంగ అని పేరు పెట్టాము. అన్ని బుద్ధిమాలిన పనులే. ఒక మహానుభావుడు ఏదైనా చేశాడంటే దాంట్లో అంతరార్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అది తెలీదు. నలుగురు చెప్తే ఐదవడు చెప్పుకుంటూ పోవడమే. అలా చెప్పకూడదు. సత్యాన్ని పరిశోధించి ఏది కరెక్టో అదే మాట్లాడాలి. నలుగురు చెప్పారని చెప్పకూడదు. నలుగురు ఓటేశారని అతనికి మనం ఓటేయకూడదు. మన నిర్ణయం మనదే. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇంపార్టెంట్ భూమి మీద. ఒక్క నిర్ణయము విశ్వాన్ని మారుస్తుంది అంటారు అనస్తాసియా మేడం. ఒక్క నిర్ణయం, నీ ఒక్క ఆలోచన విశ్వాన్ని మారుస్తుంది. అది సార్. మరి నమస్కారం సార్, అర్జిత చాలా మేడం చక్కగా చెప్పారు. చెప్తారా? థ్యాంక్ యూ అండి. అర్జిత మేడం ఆ, సురేష్ మాట్లాడండి మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి సార్ మీ వల్లే వచ్చాము, వచ్చినందుకు. ఇంతమంది కలిశారు మీ వల్ల. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. మా అందరికి మీ ఇంత మంచి భాగ్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అడిగిన వెంటనే మాకు మా మహోత్తర్ ఫౌండేషన్ కి మీ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.